జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఈరోజు మీరు గురు సందేశంలో ఋషితత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ప్రపంచమంతటిలో భారతదేశానికి ఒక విశిష్టమైన మహోన్నతమైన స్థానం ఉంది. అందుకు మూల కారణం ఏంటంటే, ఏ దేశంలోనూ బహిర్గతం కానటువంటి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది ఒక భారతదేశంలోనే. అందున క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి రావటం అంటే భారతదేశం యొక్క స్థితి ఏమిటో, స్థాయి ఏమిటో ఒక్కసారి జాగ్రత్తగా అంచనా వేసుకోవచ్చు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రపంచం ఎలా ఉంది? పూర్తిగా ఆటవికంగా ఉంది, అనాగరికంగా ఉంది. భాష లేదు, బట్టలు లేవు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య మాటపరమైనటువంటి సంబంధం కూడా లేదు. నిప్పు లేదు, వంట లేదు, బట్టలు కూడా లేవు. మనిషి పూర్తిగా జంతు ప్రవృత్తితో జీవించాడు. అటువంటి స్థితిలో ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి విధానం వెలుగులోకి వచ్చింది. వేద విజ్ఞానం బహిర్గతమైంది. అటువంటి వేద విజ్ఞానం బహిర్గతమైనటువంటి పవిత్రమైన గడ్డ భారతదేశం కాబట్టి ఈ భారతదేశానికి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థానం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. 1 సద్గురువు, 2 అవధూత, 3 ఋషి, 4 అవతార పురుషుడు. ఇప్పటి వరకు మనం సద్గురువుని గురించి తెలుసుకున్నాం, అవధూతన గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ వ్యక్తి అయినటువంటి ఋషిని గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఋషి యొక్క అంతరంగాన్ని ఋషితత్వం అంటారు. వాస్తవానికి భారతావనిలో ఆధ్యాత్మిక జీవన విధానం, మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చినటువంటి విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, విశ్లేషించేటట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. అదేమిటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తం కూడా ఆటవికంగా ఉంది, అనాగరికంగా ఉంది. మానవులంతా జంతు ప్రవృత్తితో జీవించారు. అటువంటి స్థితిలో కంటికి కనిపించినటువంటి భగవంతుని గురించి, ఈ చరాచర జగత్తుకు ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి అనుభవంలోనికి పొంది వాళ్ళ యొక్క అనుభవసారాన్ని ప్రపంచానికి బహిర్గతం గావించడం అంటే వారి స్థితి ఏమిటో, స్థాయి ఏమిటో ఒక్కసారి ఊహించండి. కాబట్టి పరిపూర్ణత్వం సిద్ధించినటువంటి వ్యక్తులు మాత్రమే విశ్వరహస్యాలను, ప్రకృతి సూత్రాలను బహిర్గతం గావించగలుగుతారు. అందున కళ్ళు మూసుకొని విశ్వాన్ని దర్శించి, ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించి సమాచారాన్ని బహిర్గతం గావించడం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ఇంద్రియాలను కరిగించుకున్నవాడు, వృషికాలను కరిగించుకున్నవాడు, జయించినవాడు. మానవ జీవితంలో, జీవన విధానంలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైంది. ఈ ఇంద్రియాలే మానవ జీవితాన్ని, జీవన విధానాన్ని నియంత్రిస్తాయి, నిర్దేశిస్తాయి. శారీరక అవసరాలకు, భౌతికపరమైనటువంటి వనరులు చేకూర్చుకోవటానికి
ఇంద్రియాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మనిషి కర్మలను ఆచరించాలన్నా, సమాచారాన్ని సేకరించాలన్నా ఇంద్రియాలే ప్రధానమైనటువంటి కారకాలు అవుతాయి. అటువంటి ఇంద్రియాలు మానవ దేహంలో 10 ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు కర్మలను ఆచరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞానేంద్రియాలు జ్ఞాన సముపార్జనకు సంబంధించి ఉంటాయి. కర్మేంద్రియాలు నిరంతరం పనిచేయటం ద్వారానే కర్మలు జరుగుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు నిరంతరం సమాచారాన్ని సేకరించడం ద్వారానే మనిషికి జ్ఞాపశక్తి ఏర్పడుతుంది. జీవితం పట్ల, సమాజం పట్ల, ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల, విశ్వం పట్ల అవగాహన ఏర్పడుతుంది. తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి తప్పనిసరిగా మార్గాలు కావాలి. అటువంటి బహిర్మార్గాలు మానవ శరీరంలో 5 ఉన్నాయి. అవే పంచజ్ఞానేంద్రియాలు. పంచజ్ఞానేంద్రియాలలో కీలకమైనవి కళ్ళు, నాలుక, చర్మం. వీటితో పాటుగా అదనంగా ముక్కు, చెవులు కూడా ఉన్నాయి. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలు 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 కీలక పాత్ర పోషించేవి కళ్ళు, నాలుక, చర్మం. కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తూ సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉంటాయి. నాలుక రుచులకు సంబంధించి ఉంటుంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఆహారం యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అనే దాని గురించి తెలియజేస్తూ ఉంటుంది. చర్మం పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా దేహాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు అంటారు. ఇకపోతే మానవ దేహంలో కర్మలను ఆచరించడానికి అనుగుణంగా 5 ఇంద్రియాలు ఉన్నాయి. వాటినే పంచకర్మేంద్రియాలు అంటారు. వీనిలో 2 కాళ్ళు, 2 చేతులు, ఆ తదుపరి నోరు, మలనాంగం, జననాంగం. ఈ ఇంద్రియాలను జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే కొన్ని ఇంద్రియాలు 2 రకాలుగా పనులు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి నాలుకను గమనించండి. రుచికి ఉపయోగపడుతుంది, భాషకు ఉపయోగపడుతుంది. చర్మాన్ని గమనించండి. ఇది పరిసరాల ఉష్ణోగ్రతను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణాన్ని నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చర్మంలో చర్మ గ్రంథులు ఉంటాయి, స్వేద గ్రంథులు ఉంటాయి. ఈ స్వేద గ్రంథుల ద్వారా నీరు బయటికి వెళ్ళటము, లోపలకు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. అలాగే కర్మేంద్రియాలలో ప్రముఖ పాత్ర పోషించేది జననాంగం. ఇది మూత్రాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. రేతస్సును బయటికి పంపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ముక్కును గమనించండి. ప్రాణవాయువు లోపల తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాసనను గ్రహించడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మానవ జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందువల్ల ఇంద్రియాల యొక్క చైతన్యాన్ని బట్టి మానవ జీవితం కొనసాగుతుంది. అయితే ఋషి అంటే ఎవరు? ఇంద్రియాలను జయించినవాడు, ఇంద్రియాలను కరిగించుకున్నవాడు, ఇంద్రియాలను నిగ్రహించుకునేవాడు, ఇంద్రియాలను అదుపు చేసేవాడు, ఇంద్రియాలను పరిమితంగా ఉపయోగించుకునేవాడు. అంటే ఏమిటి? మానవ జీవితంలో, జీవన విధానంలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
ఇవి లేకపోతే అసలు జీవితమే లేదు. కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన జరుగుతూ ఉంటుంది, సమాచార సేకరణ జరుగుతూ ఉంటుంది. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు కూడా చైతన్యవంతంగా ఉంటే మనిషి యొక్క శరీరం కూడా చైతన్యవంతంగా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు బలహీనపడ్డా, కర్మేంద్రియాలు పని చేయకపోయినా శరీరం బలహీనంగా ఉంటుంది, శుష్కించిపోతుంది. అయితే మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోవటమే. అంతకుమించి వేరే మరొక కార్యక్రమం అంటూ ఏమీ ఉండదు. అందుకు శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఆహార సేకరణ జరగాలి, విశ్రాంతిని పొందుతూ ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. ఆ విధంగా ఆహార సేకరణలో కీలక పాత్ర పోషించేవి కర్మేంద్రియాలు. ఆ కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేయాలంటే సమాచారం తప్పనిసరిగా అవసరం. సమాచారాన్ని బట్టి కర్మలకు ప్రేరణ కలుగుతుంది. అటువంటి సమాచారాన్ని సేకరించేవే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలకు కీలకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే జ్ఞాన సముపార్జన, జ్ఞాన సేకరణ, జ్ఞానాన్ని స్వీకరించటం. ఉదాహరణకి ఒక జంతువుకు దప్పిక అవుతుంది, తప్పనిసరిగా నీరు ఎక్కడుందని వెతుక్కుంటుంది. ఆ వెతుక్కోవాలంటే తప్పనిసరిగా దానికి కళ్ళు కావాలి, అక్కడికి వెళ్ళాలంటే కాళ్ళు కావాలి, నీరు త్రాగాలంటే నోరు కావాలి, ఆహారాన్ని స్వీకరించాలంటే నోరు కావాలి, శబ్దాలను వినాలంటే చెవులు కావాలి. ఆ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు నిరంతరం పనిచేస్తూ ఉండటం వల్లనే మనిషి యొక్క జీవన విధానం సజావుగా సవ్యంగా కొనసాగుతుంది. అయితే అందరూ గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ఇంద్రియాలు అన్ని జంతువులలో ఉన్నాయి. అసలు జంతువు అంటే ఇంద్రియ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించేది. జంతువు యొక్క లక్షణాలు ఏమిటంటే ఆహారము, నిద్ర, మైథునము, భయము, ఆశ. పుష్కలంగా ఆహారాన్ని తీసుకుంటాయి, సూర్యాస్తమయమైన తర్వాత నిద్రపోతాయి, విశ్రాంతిని పొందుతాయి. సంతానోత్పత్తి కోసం, ఫలమైనటువంటి సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం ఆడ మగ జంతువులు రెండు కూడా సీజనల్గా, రీజనల్గా సెక్స్లో పాల్గొంటాయి. దాన్ని మైథునం అంటారు. జీవిత పరమార్థం నెరవేరకుండా జీవితాన్ని ముగించడానికి ఏ జంతువు కూడా ఇష్టపడదు. అందుకే మరణిస్తానేమో అనేటటువంటి భయం ఉంటుంది, ఎక్కువ కాలం బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉంటుంది. ఈ విధంగా ఇంద్రియాలు జీవితంలో, జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మానవ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మానవ జీవితంలో ఇంద్రియ చైతన్యం మనో చైతన్యంగా రూపాంతరం చెందింది. ఆ మనో చైతన్యం కొద్ది మందిలో బుద్ధి చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇంద్రియాల కంటే ఉన్నతమైనటువంటి స్థితి మానవ జాతికి ఉంది. మనో చైతన్యం ఉందంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటానికి వీలుగా మనసు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి మూలం, మనసే మానవ జీవితాన్ని సరైనటువంటి పంథాలో నడిపిస్తూ ఉంటుంది. అటువంటి మనో చైతన్యం ఇంద్రియ చైతన్యం కన్నా ఉన్నతంగా ఉంటుంది. దానివలన మానవుడికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే
సమాచారం సేకరించడానికి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ సమాచారాన్ని భద్రపరచడానికి ఉపచేతన అంతఃచేతన మనసులున్నాయి. సేకరించబడ్డటువంటి సమాచారం అంతరంగంలో సంస్కారాల రూపంలో నిక్షిప్తమవుతుంది. అలాగే కర్మేంద్రియాల ద్వారా జరిగినటువంటి కర్మల యొక్క అనుభవాలు కూడా సంస్కారాల రూపంలో అంతరంగంలో నిక్షిప్తమవుతాయి. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల యొక్క పనితీరు వల్ల మనిషికి అదనంగా జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానాన్ని సేకరించడం జరుగుతుంది, జ్ఞానాన్ని భద్రపరచడం జరుగుతుంది, జ్ఞానాన్ని నిక్షిప్తంగా గావించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనిషిలో జీవభావం పెరుగుతుంది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే జీవభావం ఏర్పడటం. జీవభావం అంటే ఏమిటి? ప్రకృతికి విరుద్ధమైనటువంటి అదనపు సమాచారం, దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి జీవిత ప్రణాళిక, జీవిత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో మనిషి తప్పనిసరిగా కర్మలు చేయవలసి ఉంటుంది. గత జీవితం నుండి ఈ జన్మకు సంక్రమించినటువంటి కర్మల మూటను, కర్మల మోతాదును సంచిత కర్మలు అంటారు. సంచిత కర్మలను కరిగించుకోవటం కోసం మనిషి చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా అదనంగా కర్మలు చేరుతూ ఉంటాయి. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచిత కర్మల మోతాదు తక్కువగా ఉండి ప్రారబ్ధ కర్మల మోతాదు ఎక్కువగా ఉందనుకోండి, మనిషికి మనోభారం పెరుగుతుంది, జీవభావం ఎక్కువగా ఉంటుంది. జీవభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఉపచేతన అంతఃచేతన మనసుల నుండి కర్మలకు ప్రేరణ జరుగుతుంది. కర్మలకు ప్రేరణ జరుగుతుంది. ఆ ప్రేరణ జరిగినప్పుడు, ప్రేరణ కలిగినప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణ కోసం బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేస్తూ ఉంటాయి. ఆ అన్వేషణకు అనుగుణంగా అవి జ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటాయి, సముపార్జన గావిస్తూ ఉంటాయి. అటువంటి జ్ఞానపరమైనటువంటి సమాచారాన్ని కరిగించుకోవటం కోసం, జీవభావాన్ని సమూలంగా తొలగించుకోవటం కోసం మనిషి తప్పనిసరిగా కర్మలను ఆచరించవలసి ఉంటుంది. ఆ కర్మలను ఆచరించేటటువంటి విధానంలో కర్మేంద్రియాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏమిటా కర్మేంద్రియాలు? 2 కాళ్ళు నడవటానికి, 2 చేతులు కర్మలను ఆచరించడానికి, నోరు మాట్లాడడానికి, ఆహార సేకరణకు, అలాగే మలద్వారం జీర్ణం కానటువంటి అనవసరపు పిప్పి పదార్థం మొత్తం బహిష్కరించబడటానికి మలనాంగం కావాలి. అలాగే జననాంగం మూత్రాన్ని బయటికి పంపించడం కోసం, దానితో పాటుగా మగవాళ్లలో ఉత్పత్తి అయినటువంటి రేతస్సును బయటికి పంపించి ఫలవంతమైన సంతానాన్ని ఏర్పరచడం కోసం జననేంద్రియం కీలక పాత్ర పోషిస్తుంది. అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే కదా. అందుకు కీలక పాత్ర పోషించేటటువంటి అవయవం ఏమిటంటే జననాంగం. ఈ జననాంగం ద్వారా పురుషులలో వీర్యం బయటకు వస్తుంది. ఆ వీర్యం స్త్రీల యొక్క యోనిలోనికి ప్రవేశపెట్టబడుతుంది. అక్కడే ఫలదీకరణం జరుగుతుంది, సంతానోత్పత్తికి బీజం పడుతుంది. అయితే కొంతమందికి ఇంద్రియాలు బలహీనంగా ఉంటాయి, కొంతమందికి అతి చైతన్యవంతంగా ఉద్రేకంగా ఉంటాయి, కొంతమందికి సాధారణ స్థాయిలో ఉంటాయి, కొంతమందికి ఇంద్రియాలు పూర్తిగా కరిగిపోతాయి.
తమో గుణస్థులను తీసుకోండి, శరీరంలో జీవశక్తి తక్కువగా ఉంటుంది. జీవశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇంద్రియాలు కూడా బలహీనంగా ఉంటాయి. కొంతమందిలో ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది, జీవశక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో ఇంద్రియాల చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరిలోనైనా ఇంద్రియాల చైతన్యం ఎక్కువగా ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా కర్మల కోసం పరితపిస్తూ ఆరాటపడుతున్నట్లే. కొంతమంది ఇంద్రియాలను అదుపు చేసుకుంటారు, నిగ్రహించుకుంటారు. ఇంద్రియాలను అదుపు చేసుకుని నిగ్రహించుకోగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇంద్రియాల యొక్క చైతన్యాన్ని బట్టే జీవన విధానం కొనసాగుతుంది. తమో గుణస్థులలో సోమరతనం, బద్ధకం, స్తబ్దత, నీరసం, నిస్తేజం, అజాగ్రత్త వంటివి ఎక్కువగా ఉంటాయి. రజోగుణస్థుల్లో కోపము, ఆవేశము, ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, పోటీతత్వం, ఆరోపణ తత్వం, అణిచివేసే తత్వం, తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉంటాయి. అదే సత్వగుణస్థులనైతే ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, మనోబలం ఉంటుంది, సమర్థత ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా మానవ జీవితంలో, జీవన విధానంలో, ప్రణాళికను అమలు చేయటంలో, కర్మలను కరిగించడంలో, కర్మలను పెంచడంలో అన్నింటిలో కీలక పాత్ర పోషించేవి ఏంటంటే ఇంద్రియాలే. అటువంటి ఇంద్రియాలను ఎవరైతే కరిగించుకోగలుగుతారో వాళ్ళే ఋషులవుతారు. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు భారతావనిలో ఒక విశిష్టమైనటువంటి యజ్ఞం జరిగింది, పవిత్రమైనటువంటి యజ్ఞం జరిగింది. అదేమిటంటే కొందరు ఇంద్రియాలను కరిగించుకున్నారు. ఇంద్రియాలను కరిగించుకొని తదనుగుణంగా మనస్సును అనంతంగా విస్తరింపజేసి బుద్ధిమట్టాన్ని ఉపయోగించి ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దాన్ని బహిర్గతం చేసి అనుభవంలోకి పొంది అనుభవసారాన్ని ప్రపంచానికి వెల్లడించగలిగారు. కాబట్టి ఋషి అనే వ్యక్తి ఇంద్రియాలను పూర్తిగా కరిగించుకోగలిగితేనే మనసు కూడా కరిగిపోయి అనంతంగా విస్తరించి ఆత్మస్థితికి చేరి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా కళ్ళు మూసుకొని అంతర్వాణి ద్వారా పవిత్రమైనటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని బహిర్గతం గావించడం జరిగింది. దాన్నే బ్రహ్మజ్ఞానం అన్నారు, ఆత్మజ్ఞానం అన్నారు. ఇక్కడ ఇంద్రియాల ద్వారా సేకరించబడేటటువంటి జ్ఞానం అంతా కూడా భౌతిక జ్ఞానం, బాహ్య ప్రపంచపు జ్ఞానం. ఇది కంటికి కనిపిస్తేనే సేకరించబడుతుంది, కంటికి కనిపించకుండా సేకరించబడే ప్రసక్తి లేదు. అలాగే చెవులు వింటూ ఉంటాయి, నాలుక రుచి చూస్తూ ఉంటుంది, చర్మం స్పర్శిస్తూ ఉంటుంది, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది. ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తేనే జ్ఞాన సముపార్జన జరుగుతుంది. అయితే ఇటువంటి పంచజ్ఞానేంద్రియాలు కరిగిపోతే ఎలా ఉంటుంది? కరిగిపోతే ఇంద్రియాల ఉనికి ఉండదు, కర్మల యొక్క అవసరం ఉండదు. కళ్ళు మూసుకొని ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేయటం జరుగుతుంది. కళ్ళు మూసుకొని సూక్ష్మ దృష్టిని కూడా దాటి దివ్య దృష్టిని అధిగమించి ఆత్మదృష్టికి చేరి అనంతమైనటువంటి ప్రజ్ఞ ద్వారా ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను సమూలంగా
బహిర్గతం గావించటం అంటే ఋషి యొక్క అంతరంగం ఏమిటో జాగ్రత్తగా అంచనా వేయండి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ ప్రయోగం క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు ప్రారంభమైంది. 6,000 సంవత్సరాల నాటికి అది ముగిసింది, బహిర్గతం గావించబడింది. ఇది ప్రయత్నపూర్వకంగా జరిగింది కానే కాదు. క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు జనాభా చాలా తక్కువగా ఉంది. ప్రపంచం అంతా ఆటవికంగా ఉంది. మనుషులంతా అనాగరికంగా ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. జీవితాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి ఎవరికి ఎటువంటి అవగాహన కూడా లేదు. అటువంటి స్థితిలో కళ్ళు మూసుకొని ఆత్మదృష్టి ద్వారా ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను బహిర్గతం గావించడం అంటే ఆ వ్యక్తి యొక్క అంతరంగ స్థితి ఎలా ఉంటుందో మీరు అంచనా వేయండి. అటువంటి వాళ్ళనే ఋషులు అన్నారు. వారి యొక్క అంతరంగాన్ని ఋషితత్వం అన్నారు. ఒక అవయవం ఉంటే దాని వెనుక తత్వం ఉంటుంది. తత్వాన్ని అనుభవించడం కోసం తప్పనిసరిగా అవయవం కావాలి. ఉదాహరణకి నాలుకది రుచితత్వం, ముక్కుది వాసన తత్వం, చెవులది శబ్దతత్వం, చర్మానది స్పర్శతత్వం, కళ్ళది దృష్టితత్వం. పంచజ్ఞానేంద్రియాలకు అనుగుణంగా పంచతత్వాలు ఉన్నాయి. ఈ పంచజ్ఞానేంద్రియాలు పంచభూతాలతో అనుసంధానమై ఉంటాయి. భూమిది వాసన తత్వం, నీటిది రుచితత్వం, అగ్నిది దృష్టితత్వం, చర్మానిది స్పర్శతత్వం, ఆకాశానిది శబ్దతత్వం. కాబట్టి భూమికి అనుసంధానంగా ముక్కుంది, జలానికి అనుసంధానంగా నాలుక ఉంది. అంటే అగ్నికి అనుసంధానంగా కళ్ళున్నాయి, వాయువుకు అనుసంధానంగా చర్మం ఉంది, ఆకాశానికి అనుసంధానంగా చెవులున్నాయి. కాబట్టి ఈ విధంగా పంచజ్ఞానేంద్రియాలకు, పంచభూతాలకు మధ్య స్పష్టమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. మానవ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే విశ్వం అంతట్లో ఏముందో మానవ శరీరంలో కూడా అది మొత్తం ఉంది. విశ్వంలో ఉన్న సమాచారం మొత్తం కూడా మానవుని యొక్క అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది. ఎవరి ప్రజ్ఞ అయితే అనంతంగా విస్తరిస్తుందో వారికి జ్ఞానం లావాలాగా అంతరంగం నుండి పొంగుతుంది. ప్రత్యేకంగా జ్ఞాన సముపార్జన కోసం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అయితే క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు భారతదేశంలో జరిగినటువంటి పరిశోధనను పరిశీలించేటట్లయితే అప్పుడు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి పవిత్రమైన వాతావరణం ఉంది. బయట యాక్షన్ జరుగుతున్నప్పటికీ లోపల రియాక్షన్ జరిగే అవకాశం లేదు. ఎందువల్ల? జనాభా తక్కువగా ఉంది. వ్యక్తికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఒంటరి ప్రదేశాలు ఉన్నాయి, ఏకాంత ప్రదేశాలు ఉన్నాయి, పవిత్రమైనటువంటి స్థావరాలు ఉన్నాయి, ప్రశాంతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం ఉంది. భారతదేశంలో అనేక రకాల వృక్షజాతులు ఉన్నాయి, విభిన్నమైనటువంటి జంతువులు ఉన్నాయి. భారతదేశం విశిష్టమైనది, విలక్షణమైనది, ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఇటువంటి నైసర్గిక స్వరూపం ఏ దేశంలో కూడా లేదు. అదే భారతదేశం యొక్క విశిష్టత మరియు ఔన్నత్యం. అయితే ఋషులు అంతర్వాణి నుండి ఆత్మ విజ్ఞానాన్ని బహిర్గతం గావించడంలో
ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించినవి ఇంద్రియాలే. ఇంద్రియాలు జీవితానికి, జీవన విధానానికి తప్పనిసరిగా అవసరమే. కానీ ఇంద్రియాలు అదుపులో ఉన్నప్పుడు, నిగ్రహించబడ్డప్పుడు మనిషి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనిషి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాంతంగా, ఒంటరిగా జీవించాలనేటటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే ఇంద్రియాలు నిగ్రహించబడ్డాయో, అదుపు చేయబడ్డాయో, అప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించే అవకాశం ఉంటుంది. ప్రశాంతత ఉన్నప్పుడు, ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలో కలిసిపోయి, ప్రకృతి మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి సూత్రాలు లీలగా అవగాహన అవుతాయి. ఆ ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా విశ్వ కదలికలు కూడా తెలిసిపోతాయి. ప్రకృతి సూత్రాలు, విశ్వ కదలికలు రెండు తెలిసాయంటే మనిషి తన గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అంతరంగం నుండి, అంతర్వాణి ద్వారా అనంతమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విధానం జరిగినటువంటి తీరును గురించి పరిశీలించేటట్లయితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు? భాష లేనప్పుడు, బట్టలు లేనప్పుడు, వంట లేనప్పుడు, నిప్పు లేనప్పుడు, భార్యాభర్తల సంబంధం నామమాత్రంగా ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కానప్పుడు, మనిషి పూర్తిగా జంతు ప్రవృత్తిలో ఉన్నప్పుడు ఇటువంటి విలువైన సమాచారం బహిర్గతం కావటం అంటే ఆ వ్యక్తుల యొక్క అంతరంగం ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో జాగ్రత్తగా అంచనా వేయచ్చు. ఇంద్రియాలు అదుపులోకి రావాలంటే అంతరంగం నుండి ప్రేరణలు కలగకూడదు. అంతరంగం నుండి ప్రేరణలు కలిగినప్పటికీ ఇంద్రియాలు ఉద్రేకపడకూడదు. అలా ఇంద్రియాలు ఉద్రేకపడకుండా, అంతరంగ ప్రేరణలు కలగకుండా కొంతమంది ప్రత్యేకమైన స్థావరాలలో దశాబ్దాల తరబడి మౌనంలో ఉన్నారు. వాళ్ళు కఠోర సాధన చేయలేదు. సాధన అంటే ఏమిటో అప్పుడు తెలియదు అసలు. వాళ్ళు సంపూర్ణ మౌనంలో ఉన్నారు. ఆ మౌనం ఎలా వచ్చింది? వాళ్ళు కావాలని ఆచరించలేదు. పవిత్రమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు సంపూర్ణ మౌనం అనేది సునాయాసంగా అలవడుతుంది. దానికోసం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు భాష కూడా లేదు. భాష లేనప్పుడు శబ్దాలు లేవు, మాటలు లేవు, ఒకళ్ళకి మరొకళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా లేదు. అటువంటి స్థితిలో మనుషుల యొక్క శరీరం కరిగిపోతుంది. శరీరం కరిగిపోయినప్పుడు ఇంద్రియాలు కూడా కరిగిపోతాయి కదా. శరీరం కరిగిపోయిందంటే శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ విశ్వంలో ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం అవుతుంది కదా. శరీరం కరిగిపోయిందంటే మెదడులో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి కేంద్రాలు కూడా సమూలంగా కరిగిపోతాయి కదా. కాబట్టి కీలకమైన అంశం ఎక్కడుంది? మనిషి విశ్వంతో అనుసంధానం కావటం ద్వారా మెదడు పూర్తిగా కరిగిపోయింది. మెదడు కరిగిపోవటానికి మూల కారణం ఏంటంటే అంతరంగంలో సంస్కారాల మోతాదు లేకపోవటమే. సంస్కారాలు లేకపోవటమే. ఒకవేళ సంస్కారాలు ఉన్నా, ప్రేరణలు
పంచజ్ఞానేంద్రియాల సమాచార సేకరణలో కానీ, పంచకర్మేంద్రియాల కర్మలను ఆచరించడంలో కానీ చొరవ చూపకపోవటమే. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు కూడా పూర్తిగా జడంగా మారినప్పుడు అంతరంగం నుండి ప్రేరణలు రావు. ఒకవేళ వచ్చిన కర్మలకు వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అందుకు మూల కారణం ఏంటి, దీని గురించి కూడా తెలుసుకుందాం. సమాజం సుభిక్షంగా ఉన్నప్పుడు, ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఉన్నప్పుడు, జనాభా అతి తక్కువగా ఉన్నప్పుడు, కనిష్ట మోతాదులో ఉన్నప్పుడు మనుషులకి సమస్యలనేవి లేవు. సమస్య అనేది ఉందంటే కర్మలను ఆచరించవలసి ఉంటుంది. అసలు సమస్య లేకపోతే కర్మలను ఆచరించవలసినటువంటి అవసరం ఏముంటుంది? కాబట్టి క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తం ఆటవికంగా ఉంది. మెదడు కూడా ముడి రూపంలో ఉంది. కానీ ఆ మెదడును కరిగించుకునేటటువంటి పవిత్రమైనటువంటి వాతావరణం ఉంది. కొండ గుహలున్నాయి, నదీ పరివాహక ప్రాంతాలున్నాయి, మంచు ప్రదేశాలున్నాయి, మానస సరోవరం ఉంది, హిమాలయ పర్వతాలున్నాయి. బయట ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ గుహలలో కూర్చుంటే అక్కడ వెచ్చగా ఉంటుంది, అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కళ్ళు పని చేయటం లేదు, చెవులు పని చేయటం లేదు, నాలుక పని చేయటం లేదు, చర్మం పని చేయటం లేదు, ముక్కు పని చేయటం లేదు. ఇక మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. పంచకర్మేంద్రియాలు పనులు చేసే అవకాశం లేదు. పంచజ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించవలసినటువంటి అవసరం లేదు. కానీ మనిషిలో సంస్కారాలు లేవు కాబట్టి శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుంది. ప్రాణశక్తి మోతాదు పుష్కలంగా ఉందంటే శరీరం తప్పనిసరిగా కరిగిపోతుంది. ఆ శరీరం కరిగిపోవాలంటే తప్పనిసరిగా మెదడు కరిగిపోవాలి. మెదడు కరిగిపోయిందంటే మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం కరిగిపోతాయి. మానవ దేహంలో శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని నియంత్రించేటటువంటి కేంద్రాలు మెదడులో ఉంటాయి. ఆ కేంద్రాల యొక్క ప్రేరణ వల్లనే శరీర అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయాలన్నా, పంచ కర్మేంద్రియాలు పనిచేయాలన్నా, లోపల ఉన్నటువంటి అనియంత్రిత అవయవాలు పనిచేయాలన్నా తప్పనిసరిగా వాటిని నియంత్రించేటటువంటి కేంద్రాలు మెదడు ప్రాంతంలో ఉంటాయి. ఆ మెదడు ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రాలు సమూలంగా కరిగిపోయాయి అనుకోండి, తదనుగుణమైనటువంటి అవయవాలు కూడా కరిగిపోతాయి కదా. దాన్ని ఏమంటారు? నో బాడీ స్టేట్ అంటారు. నో బాడీ స్టేట్ అంటారు. అంటే శరీరమే లేనటువంటి స్థితి. ఇక శరీరం లేకపోతే ఇంద్రియాలకి అవకాశం లేదు కదా, మనసు బుద్ధులకు అవకాశం లేదు కదా, చిత్తం అహంకారాలు ఉండవు కదా, సొంత ప్రపంచం ఉండదు కదా, నేనే విశ్వం, విశ్వమే నేననే భావన కలుగుద్ది కదా, విశ్వ శరీరం ఏర్పడుతుంది కదా, ఆ విశ్వ శరీరం విశ్వంతో అనుసంధానం అవుతుంది కదా. కాబట్టి ఇదంతా ఏమిటి? శరీరం పూర్తిగా కరిగిపోయేటటువంటి ఆత్మస్థితి. ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఆత్మ దృష్టి కలుగుతుంది. ఆత్మ దృష్టి కలిగినప్పుడు ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనిషి యొక్క దృష్టి కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది.
ఆ విధంగా మనిషి దృష్టి అనంతంగా విస్తరించినప్పుడు అనంతమైన సమాచారం సేకరించబడుతుంది. దేని ద్వారా సేకరించబడుతుంది? భౌతిక నేత్రాల ద్వారా కాదు, భౌతిక దృష్టి ద్వారా అంతకన్నా కాదు. అంతరంగంలో ఉన్నటువంటి శూన్య స్థితి నుండి ప్రేరణలు కలుగుతాయి. శూన్య స్థితి నుండి ప్రేరణలు కలిగినప్పుడు బాహ్యపరమైనటువంటి సమాచారానికి అవకాశం ఉండదు. భౌతిక జగత్తుకు ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి, ఆత్మను గురించి, పరబ్రహ్మాన్ని గురించినటువంటి అవగాహన ఉంటుంది. స్థూలత్వం కరిగిపోతుంది, సూక్ష్మత్వం చైతన్యవంతం అవుతుంది. అది కూడా దశల వారీగా పరిగిపోయి ఆత్మ దృష్టికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మ దృష్టికి చేరిన తర్వాత, శరీరాన్ని కరిగించుకున్న తర్వాత ఉత్పన్నమయ్యే జ్ఞానం మొత్తం కూడా భగవంతుడికి సంబంధించింది అవుతుంది. శూన్య స్థితి నుండి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. అంతరంగం సమూలంగా శుద్ధయిందనుకోండి, మనిషి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అప్పుడు భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆత్మ కూడా అనుభవంలోకి వస్తుంది. దాన్ని సత్య దర్శనం అంటారు, ఆత్మ దర్శనం అంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటారు, ఆత్మానుభూతి అంటారు, ఆత్మస్థితి అని కూడా అంటారు. ఇది మాటలతో వివరించేది కాదు, వర్ణించేది కాదు, అంచనా వేసేది కాదు, రుజువు చేసేది కాదు, నిరూపించేది కూడా కాదు. ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే తప్ప బయటికి తెలియజేయటం సాధ్యమయ్యే ప్రసక్తే కాదు. అసలు మాటల ద్వారా వ్యక్తీకరించేటట్లయితే అది భగవంతుడు కానే కాదు. భగవంతుడు భాషకు అందడు, నిరూపణకు అందడు, రుజువులకు అందడు. ప్రయోగపూర్వకంగా బహిర్గతం గావించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎప్పుడైతే ఇంద్రియాలు సమూలంగా కరిగిపోయాయో మనిషిలో ఒక తత్వం బహిర్గతం అవుతుంది. దాన్నే ఋషితత్వం అంటారు. ఇంద్రియాలంటే వృషికాలు. వృషికాలను సమూలంగా కరిగించుకుంటే ఋషితత్వం బహిర్గతం అవుతుంది. ఆ ఋషితత్వం అనుభవంలోకి వచ్చినప్పుడు బయటకు వ్యక్తీకరించబడేటటువంటి మాటలన్నీ కూడా మంత్రాలు అవుతాయి. చేసేటటువంటి కర్మలన్నీ కూడా యజ్ఞంగా రూపాంతరం చెందుతాయి. ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. ఇది అంతర్వాణి ద్వారా జరుగుతుంది, అంతరాత్మ ద్వారా జరుగుతుంది, అంతర్యామి ద్వారా జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏదైతే ఉందో ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషికి నేను ఫలానా అనే భావన ఉండదు. పూర్తిగా విశ్వ శరీరం ద్వారా మాటలు బహిర్గతమవుతాయి. విశ్వ శరీరం ద్వారానే కర్మలు జరుగుతాయి. ఆ స్థితిలో నోరు పనిచేస్తుంది, కానీ అది అంతర్వాణి ద్వారా పనిచేస్తుంది. ఆ స్థితిలో కర్మలు జరుగుతాయి, కానీ ఆ కర్మలు అంతర్యామి ద్వారా జరుగుతాయి. ఆ స్థితిలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవి అంతరాత్మ ద్వారా వస్తూ ఉంటాయి. ఆ విధంగా క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మానవుడి యొక్క పరిశోధన సమూలంగా పూర్తిగా ఉంచబడి అతి పవిత్రమైన, మహోన్నతమైన, విశిష్టమైన, విలక్షణమైనటువంటి జ్ఞానం బహిర్గతం గావించబడింది. అలా జ్ఞానాన్ని బహిర్గతం గావించినటువంటి వ్యక్తుల్ని ఋషులు అన్నారు.
వారి అంతరంగ స్థితిని ఋషితత్వం అంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఋషితత్వంలో జీవించే వ్యక్తికి శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలు కూడా ఉండవు, జీవుడు ఉండడు, జీవభావం కూడా ఉండదు, జీవ చైతన్యం కూడా ఉండదు. అంతా ఒకటిగా గోచరిస్తుంది. అదేమిటంటే ఆత్మమయంగా గోచరిస్తుంది. ఆత్మమయంగా గోచరించినప్పుడు ఏకత్వం అనుభవంలోకి వస్తుంది. ఏకత్వం అనుభవంలోకి వచ్చినప్పుడు భౌతికపరమైనటువంటి జ్ఞానం సమూలంగా కరిగిపోతుంది. శూన్యస్థితి నుండి ప్రకృతిని వర్ణిస్తున్నప్పుడు, ఆత్మస్థితి నుండి ప్రకృతిని గురించి తెలియజేస్తున్నప్పుడు దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి జ్ఞానం అనేది ఆత్మస్థితికి చేరటం కోసం ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం. ఆత్మస్థితికి చేరటం కోసం ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం. కానీ స్వచ్ఛమైన జ్ఞానం ఏమిటి? ఋషులు అందించిందే. వారు ఆత్మస్థితి నుండి ఆత్మదృష్టి ద్వారా ఆత్మజ్ఞానాన్ని బహిర్గతం గావించారు. అది అవరోహణ క్రమం. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, బోధిస్తున్నారు, సారాంశాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదేమిటి? ఆరోహణ క్రమం, ఎసెండింగ్ ఆర్డర్. అదేమిటి? డిసెండింగ్ ఆర్డర్. కాబట్టి పైనుండి క్రిందికి వస్తున్నప్పుడు జ్ఞానం చాలా సులభం అవుతుంది. క్రింద నుండి పైకి వెళుతున్నప్పుడు జ్ఞానాన్ని అందుకోవటం చాలా కష్టమవుతుంది. ఎందువలన? అంతరంగ సంస్కారాలు అడుగడుగున అవరోధం అవుతాయి. ఇంద్రియాలు ఉద్రేకపరుస్తూ ఉంటాయి, రెచ్చగొడుతూ ఉంటాయి. కర్మేంద్రియాలు కర్మల కోసం ప్రేరణ కలగజేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు సమాచార సేకరణ కోసం పరితపిస్తూ ఉంటాయి. అంతరంగ సంస్కారాలు దశల వారీగా ప్రకోపించి పరిణతి చెంది మనిషిని జీవిత ప్రణాళిక నెరవేర్చుకోవటం కోసం ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనిషి కర్మల వలయంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు, చిక్కుకుపోతాడు, బంధించబడతాడు. కాబట్టి ఇటువంటి జీవన విధానం అంతా కూడా మనిషిని భౌతిక ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది, పరితపింపజేస్తుంది, ప్రయత్నింపజేస్తుంది. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే మాయా వలయం. భౌతిక ప్రపంచాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మనిషి మాయ నుండి బయటపడతాడు. భౌతిక ప్రపంచాన్ని గురించి అవగాహన లేకుండా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించినా పరితపించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి బిడ్డలారా, ఋషితత్వం అనేది అత్యంత విశిష్టమైనది, మహోన్నతమైనది. దానిని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుంటే ఆ స్థితికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఋషుల యొక్క స్థితిని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ఋషితత్వాన్ని అనుభవంలోకి పొందటం కోసం ప్రయత్నం చేయగలిగితే మనిషి అత్యున్నత స్థితికి చేరతాడు, అత్యున్నత స్థాయికి చేరతాడు. భారతావనిలో ఋషులు చేసినటువంటి విశిష్టమైనటువంటి ప్రయోగము, పరిశోధన ఇదే.
అందుకే వారు ప్రపంచానికి చక్కటి మార్గదర్శకం చూపించారు. మిగతా దేశాల కన్నా భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే వేద విజ్ఞానం వెలుగులోకి రావటం, వేదాలు బహిర్గతం కావటం. ఇతర దేశాల్లో అటువంటి ప్రయోగం జరగలేదు, జరిగిన అది విజయవంతం కాలేదు. ప్రపంచం మొత్తంలో ఆర్య సంతతి మాత్రమే ఇటువంటి ప్రయోగం చేసింది. వారు మాత్రమే విజయవంతం కాగలిగారు. కాబట్టి అటువంటి ఋషితత్వాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.